సీత, ఆ, తాతయ్య గారు. పర్వాలేదమ్మా, కూర్చో. ఏంటమ్మా లా పుస్తకాలు తిరిగేస్తున్నావు? ఏం లేదు తాతయ్య గారు, ఏమీ తోచటం లేదు, నిద్ర కూడా పట్టడం లేదు. తోచకపోతే ఏ టీవీ షోనన్నా చూడాలి, లేకపోతే ఏదైనా సాహిత్యమైనా చదవాలి. అంతేగాని ఇంత రాత్రిపూట చట్టం న్యాయశాస్త్రం తిరిగేస్తే ఇంకా నిద్ర ఏం పడుతుందమ్మా? నీకు విశ్రాంతి అవసరం కదమ్మా, నిద్ర కాస్తే ఎలా? అవును, ఏ విషయం గురించి ఈ పుస్తకాలన్నీ తిరిగేస్తున్నావు? ఫింగర్ ప్రింట్స్ ప్రూఫ్ క్రైమ్. ఏంటమ్మా ఇది మరీ కన్ఫ్యూజన్ సబ్జెక్టే, పోయి దీన్ని చదువుతున్నావేమిటి? లా గురించి ఏమీ తెలియని దాన్ని. ఏ పుస్తకం అయితే ఏముంది తాతయ్య గారు? అవును తాతయ్య గారు, మీరు చాలా తీర్పులు ఇచ్చారు కదా. ఏ కేసులో అయినా వేలిముద్రలు సాక్ష్యంగా శిక్ష విధించారా? లేదమ్మా, నేను ఎక్కువగా సివిల్ కేసులకే తీర్పులు ఇచ్చాను. అసలు వేలిముద్రల ఆధారంగా ఏ కోర్టులోనైనా శిక్షలు విధించారా? చాలా తీర్పులు వచ్చాయమ్మా. ఏదైనా మార్చొచ్చు, అనుకరించవచ్చు, కానీ వేలుముద్రలో మాత్రం ఆ ఛాన్స్ లేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ మీద జీవిత ఖైదీలైన వాళ్ళు ఉన్నారు, ఉరిశిక్షలు పడ్డాయి. ఏ ఆధారాలు సాక్ష్యాలు లభించని చోట వేలుముద్రలే ప్రధాన సాక్ష్యం అవుతాయి. చాలా వరకు నేరం చేసిన వాళ్ళు కంగారులో ఏదో ఒక ఆధారం వదిలేస్తారు. చాలా ప్లాన్డ్గా, కూల్గా ప్రిపేర్ అయ్యి నేరం చేసిన వాళ్ళు ఏ ఆధారమూ దొరకకుండా జాగ్రత్త పడతారు. అలాంటప్పుడు ఆ నేరస్తుణ్ణి వేలుముద్రలే పట్టిస్తాయి. ఒకవేళ ఆ వేలిముద్రలు అతనివే అయినా అతనివి కావు అని నిరూపించలేమా? నో ఛాన్స్. ఒకరి వేలుముద్రలతో మరొకరి వేలుముద్రలు సరిపోవు. రూపురేఖలు కలవచ్చు, కవలల్లో కూడా వేలిముద్రలు వేరువేరుగానే ఉంటాయి. వాటినే ప్రామాణికంగా తీసుకుంటారు. అసలు సంతకం కన్నా కూడా వేలుముద్రలకే విలువ ఎక్కువ. అందుకే కదా ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్కి వేలుముద్రలే తీసుకుంటారు. వేలుముద్రల గురించి అంత వివరంగా ఎందుకమ్మా అడుగుతున్నావు? ఊరికి తాతయ్య గారు, తెలుసుకుందామని. కారణం లేకుండా నువ్వంత ఇంట్రెస్ట్ చూపించవమ్మా. ఒకవేళ పోలీసులు మన వేలుముద్రలు తీసుకెళ్లారు కదా, మనలో ఎవరివన్నా టాలీ అవుతాయనా? చచా, మనలోనా? మనలో అలాంటి పనులు చేసే వాళ్ళు ఎవరూ లేరు. అంత నమ్మకం నీకుంటే ఇంకా ఈ పుస్తకాలన్నీ తిరగేయటం ఎందుకమ్మా? వీటి గురించి ఆలోచించడం మానేసి వెళ్ళి ప్రశాంతంగా పడుకో. మీరు పదండి తాతయ్య గారు, నేను డోర్ లాక్ చేసుకొని వస్తాను. సరేనమ్మా. అలాగే. తాతయ్య గారు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు, ఇప్పుడెలా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,